పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్న ఆమె తాను సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారో వెల్లడించారు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో విడిపోయి దాదాపు 13 ఏళ్లు అవుతోంది. సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా ఇప్పటికీ ఒంటరిగానే ఉంటున్నారామె. తన కొడుకు అకీరానందన్, కూతురు ఆద్యాల బాగోగులు చూసుకుంటూ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు రేణు దేశాయ్. అయితే రెండో పెళ్లిపై అప్పుడప్పుడు స్పందిస్తూ ఉంటారామె. తాజాగా తన సెకండ్ మ్యారేజ్ కు సంబంధించి ఓ క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పుడు రెండో పెళ్లి చేసుకుంటానో స్పష్టతనిచ్చారు. సెకండ్ మ్యారేజ్ కు తాను రెడీ అంటూనే చిన్న మెలిక పెట్టారు. రెండో పెళ్లికి మరికొన్ని రోజులు వెయిట్ చేస్తారట. మరో 2-3 ఏళ్లలో ఖచ్చితంగా తాను పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశారు రేణు దేశాయ్. అయితే అప్పటి వరకు వెయిట్ చేయడానికి, ఎన్నాళ్ళు మ్యారేజ్ చేసుకోకపోవడానికి కారణం కూడా వెల్లడించారామె. తన పిల్లల కోసమే తాను రెండో పెళ్లి చేసుకోలేదని చెప్పారు రేణు దేశాయ్. ఇదిలా ఉంటే కొన్నాళ్ల క్రితం రేణు రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలొచ్చాయి. ఎంగేజ్మెంట్ కూడా చేసుకోబోతున్నట్టు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే అప్పటికి అకీరా, ఆద్య ఇంకా చిన్న పిల్లలుగానే ఉన్నారు. వారికి తోడు కావాలని, తాను పెళ్లి చేసుకుంటే 2 పిల్లలు ఒంటరైపోతారని, వారిద్దరూ ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే మ్యారేజ్ చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారామె. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రేణు దేశాయ్. తల్లిగా స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పవన్తో విడిపోయిన తర్వాత పిల్లలు అకీరానందన్, ఆద్యతోనే కలిసి జీవిస్తున్నారు. అయితే తన పిల్లలు రెండో పెళ్లి చేసుకోమని ఎప్పటి నుంచో చెబుతున్నా తాను వారి కోసమే చేసుకోవడం లేదని ఇప్పటికే పలుమార్లు తెలిపారు. ఇప్పుడు మరోసారి తన రెండో వివాహంపై క్లారిటీ ఇచ్చారామె. అందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారాయి. తాను రెండో పెళ్లి చేసుకోవడానికి పూర్తి సిద్ధంగా ఉన్నానని తెలిపారామె. అందుకు మరికొన్నేళ్ల పాటు వెయిట్ చేయాలని డిసైడ్ అయినట్టు చెప్పారు. 2-3 ఏళ్లలో పెళ్లి చేసుకుంటానని, తనకు ఓ మ్యారేజ్ లైఫ్ ఉండాలని, ప్రేమ ఉండాలని కూడా కోరుకుంటున్నట్టు రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె పిల్లల కోసమే ఇప్పటి వరకు చేసుకోలేదని మరోసారి క్లారిటీ ఇచ్చినట్టయింది. కానీ మళ్లీ పెళ్లి చేసుకోవాలని కుటుంబం నుంచి ఒత్తిడి వచ్చినా కూడా అప్పట్లో పిల్లలు చిన్నవారు కావడంతో వాళ్లను వదిలి కొత్త జీవితం ప్రారంభించడం కరెక్ట్ కాదని అనిపించిందన్నారు. అలా చేస్తే తన 2 పిల్లలు ఒంటరితనంతో బాధపడతారనిపించిందని భావోద్వేగానికి గురయ్యారు రేణు. అయితే అకీరా, ఆద్య కూడా పెళ్లి చేసుకోమంటున్నారని తెలిపిన రేణు దేశాయ్ తన పిల్లలు కూడా మద్దతుగా ఉండడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. వాళ్ళిద్దరూ రెండో పెళ్లి విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారని చెప్పారు. ఎవరితో అయితే సంతోషంగా ఉంటావో వాళ్లను పెళ్లి చేసుకోమని చెప్పగా తనకు చాలా ధైర్యంగా ఉందన్నారు. మరికొన్నేళ్ల తర్వాత పూర్తి స్వేచ్ఛ వస్తుందని, అప్పుడు కొత్త జీవితాన్ని కొత్తగా మొదలు పెట్టాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు రేణు. ఇక పిల్లలు కాలేజ్కు వెళ్తే వాళ్లకు కొత్త వరల్డ్ ప్రారంభమవుతుందని చెప్పిన రేణు తల్లిదండ్రులపై డిపెండెంట్గా ఉండరని అన్నారు. అలాంటి సమయంలో తాను కూడా జీవితాన్ని ఆనందించగలుగుతానంటూ చెప్పుకొచ్చారు. అయితే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్తో బద్రీ సినిమాలో యాక్ట్ చేసిన టైంలోనే లవ్లో పడ్డారు. పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోయారు. అయితే మరో 2-3 ఏళ్లలో పిల్లలు పెద్దవాళ్ళవుతారని, అప్పుడు వాళ్ళకి కొత్త లోకం వస్తుందని, పేరెంట్స్ మీద పెద్దగా డిపెండ్ అవ్వరు కాబట్టి అప్పుడు వాళ్లకు తన అవసరం ఎక్కువ ఉండదని, అప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంటానంటూ, అందుకే ఇన్నాళ్లు వెయిట్ చేస్తున్నానంటూ తెలిపారు రేణు దేశాయ్. దీంతో మొత్తానికి రేణు దేశాయ్ మరో 2-3 ఏళ్లలో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుందేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.